इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञानयोगो नाम चतुर्थोऽध्यायः। श्रीकृष्ण परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण। మనస్సులోనే భగవంతుడికి ఒకసారి నివేదన చేసుకోండి. మళ్ళీని ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని నివేదన చేస్తాం మనస్సులో. అట్లా రకరకాల ప్రసాదాలు మీరు చేసుకోవచ్చు మనస్సులో. వాటిని స్వామికి నివేదన చేసి అర్ఘ్యపాద్యాదులతో అర్చించాక అప్పుడు మళ్ళీ మనం హారతిచ్చి ప్రారంభం చేస్తాం. ఏమిటయ్యా నా కోసం ఏవో కొత్త కొత్తగా చెప్తున్నావు అన్నాడు అర్జునుడు. అంటే నీకోసమేం చెప్పట్లేదు నాయనా, ఇది అప్పుడెప్పుడో సూర్యుడికి నేనే చెప్పా, సూర్యుడు వాళ్ళ అబ్బాయికి ఆయనే చెప్పాడు, ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయన వాళ్ళ అబ్బాయికి అట్లా పరంపరగా చెబుతూ వచ్చారు. కానీ ఇన్నాళ్ళకి ఎక్కువ కాలం అయిపోయింది కనుక దానికి కాస్త మరపుకు వచ్చిందయా. నేను మళ్ళీ నీకు అప్పుడు చెప్పిన వాడిని నేనే కనుక నీకు మళ్ళీ చెప్తున్నా. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి నువ్వు మా ఎదురుకుండా కనిపిస్తుంటే అప్పుడు కూడా చెప్పానంటున్నావు, అంటే అప్పుడు కూడా నువ్వు ఉన్నావా? మరుంటే మాకు జ్ఞాపకం ఉండట్లేదు, మరి నీకెట్లా జ్ఞాపకం ఉంది? మా శరీరాల్లోనే నువ్వు కనిపిస్తున్నావు, నీ శరీరం మాది కాదేంటి, మా దాంట్లాంటిది కాదా ఏంటి? కర్మానుభవం కోసం మాకు ఈ పాంచభౌతిక శరీరం వస్తుంది, నీది పాంచభౌతిక శరీరమా వేరా? కర్మ కోసమా కాదా? మేము వచ్చి కర్మలు కదా అనుభవిస్తూ బతుకుతాం, నువ్వు అనుభవించేవి కర్మలు కావా? ఏం చేస్తావు నువ్వు అలా వచ్చినప్పుడు? నీ అవతారానికి ప్రధాన ప్రయోజనం ఏమిటి అని రహస్యాలన్నీ అడిగాడు ఒక చిన్ని ప్రశ్నలో, అవరం అనే ప్రశ్నతో. అది విన్న శ్రీకృష్ణుడు, నా శరీరం నీలాంటిది కాదయా, నాది పంచ ఉపనిషన్మయ విగ్రహం, ఇది స్వేచ్ఛ వల్లనే వస్తా, ఎవడో కర్మలు తెస్తే కాదు. నేనొచ్చి చేసేది కూడా ఎప్పుడెప్పుడు కాస్త మంచి ఆచరణ తగ్గుతుంటే తిరిగి మంచి ఆచరణని పెంచటం కోసం నేను వస్తా. ధర్మస్య గ్లాని కలిగితే నేను వస్తా. అది ఎప్పుడూ నేను వస్తుంటా. ఒకే రూపంలో రావాలని నియమం నాకేమీ లేదు, కదిలే రూపంలోనే రావాలని నియమము నాకు లేదు. ఇలా విగ్రహ రూపంలో కూడా నేను రాగలను. మన రాముడు అట్లా విగ్రహ రూపంలో వచ్చినవాడే. ఆయన మన పెద్ద జీయర్ స్వామి వారి దగ్గర నుంచి అట్లా మన దాకా ఆయన నడచి వచ్చాడు. ఆయన నన్ను పాలింపగా ఆ స్వామి నడచి వచ్చాడన్నమాట. ఏం చేస్తావు వచ్చి అని అడిగాడు ఆయన. మేమేదో కర్మలు అనుభవిస్తూ బతుకుతున్నాం కదా, మరి నువ్వేం అనుభవిస్తూ బతుకుతావయా అన్నాడు. అంటే నేను మంచి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే వస్తానయా. మంచి వాళ్ళకొక్కళ్ళకే కాదు, వాళ్ళు అభిమానించిన వాళ్ళందరికీ కూడా చేయడానికి నేను వస్తా. అంటే మంచి వాళ్ళని సాధువులు అంటారు. అంటే కాషాయం కట్టుకున్న వాళ్ళని అర్థం కాదు. భగవంతుణ్ణి కృష్ణుణ్ణికి వదిలి క్షణకాలం కూడా నేను ఓర్వలేననుకునే వాళ్ళని సాధువులు అంటారు. భగవంతుణ్ణి చూడనిదే, ఆయనకేదో చేయనిదే అరక్షణం కూడా నేను జీవించలేనని అనుకునే పరమ వైష్ణవ అగ్రేసరులని సాధువులు అంటారు. మీరంతా అట్లాంటి మహానుభావులు.
మీలాంటి వాళ్ళ కోసం వస్తాడు. మీలాంటి వాళ్ళ కోసమే వస్తానయా? కాదు, మరి నువ్వు రాక్షసం చంపడానికి వస్తావుట. చిచ్చి, రాక్షసం చంపడానికి నేనెందుకయ్యా రావడం? నా దగ్గరుండే ఆయుధాలు చాలా పనిచేస్తాయి. ఎందుకంటే మీరు కోరుకునేది నాతో మాట్లాడాలి, నాకేమైనా చెయ్యాలి అని కదా. అందుకోసం అవి స్వీకరించడానికి నేను వస్తా. అక్కడెక్కడో కూర్చుని చేయండి అంటే చేయలేరు కదా. చేత నీ పాదాలకి ఒక పూజ చెయ్యాలంటే ఆయన విగ్రహ రూపంలోనో కదిలే రూపంలోనో మన మధ్యకి నడిచి వస్తే అప్పుడు మనం చేస్తాం. చేత వాళ్ళ కోసమనే నేను వస్తా. అదే నా ప్రధాన ప్రయోజనం. ఎలాగో వస్తున్నాను కనుక వచ్చినప్పుడు 2 పనులు చేసుకుపోదామని ఆ వచ్చే వాళ్ళు ఎవరో అడ్డుంటే, అటు రావణాసురుడో హిరణ్యాక్షుడో హిరణ్యకశిపుడో కంసుడో లాంటి వాడిని అలా పీకి పారేసి పోతుంటాను. ధర్మ సంస్థాపన అనేది నేను చెయ్యను. సజ్జనులని కాపాడితే వాళ్ళే చేస్తారు. అంటే మీరు